మనిషి మానసిక పరిస్థితి మీద కొట్టడానికి సినిమా పరిశ్రమ ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ తో రంగంలోకి దిగుతూనే ఉంది. మీరు చేసింది కరెక్ట్ అయితే అతను చేసింది కూడా కరెక్టే కదా. ఇలా ఈ రోజు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారని గగ్గోలు పెట్టే పరిస్థితి మనకున్నప్పుడు ఆ రవిని అరెస్ట్ చేయడం న్యాయం కాదు అనే వర్గం కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే టికెట్ 200 నుంచి 1000 రూపాయలు పెట్టి చూసే పరిస్థితి నుంచి తప్పించిన మహానుభావుడు కదా రవి అనే పరిస్థితి కూడా సామాన్య ప్రేక్షకుల్లో ఉండదా? మీరు ఏ దేశోద్ధరణ కోసం, ఏ ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం ఒక సినిమాని 1000 కోట్లు పెట్టి తీసి ప్రజల నెత్తిన రుద్ది ప్రజల్నేమన్నా ఉద్ధరించడానికి కోసం మీ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవడానికే అయినప్పుడు రవి చేసేది కూడా కరెక్ట్ అనే వాదన కూడా మనం అంగీకరించి తీరాలా. సో ఫ్రెండ్స్, టికెట్ రేటు సామాన్యుడికి అందుబాటులో పెడితే మీ సినిమాను థియేటర్లో చూసే అనుభవం కోసం ప్రేక్షకుడు ఎదురు చూస్తాడు. అలా కాకుండా మీరు ఆకాశ హార్మ్యాలలో సినిమాను పెట్టి సామాన్యుడు కూడా చూడలేదని వాడి మీద నెత్తిని రుద్దితే సినిమా థియేటర్లో సినిమా ఎక్కడ చూస్తారు? సినిమా ఎక్కడ కలెక్ట్ చేస్తుంది? సినిమా ఒక వినోద మాధ్యమంగా ఎక్కడ నిలుస్తుంది? సో ఫ్రెండ్స్, రవి చేసింది కూడా కరెక్ట్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ రవి అయినా సినిమా వాళ్ళైనా అడ్డదారిలో చేసే ఏ పనైనా తప్పే అని చెప్పడానికే మన ఈ ఉద్దేశం తప్ప ఐబొమ్మ కరెక్ట్ అని, సినిమా వాడు రైట్ అని, సినిమా వాడు తప్పని, ఐబొమ్మ వాడు కరెక్ట్ అని చెప్పడం కాదు నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.